బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. అలాగే ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో భేటీ అయ్యి టోనీ బ్లెయిర్ గ్లోబల్ చేంజ్ ప్రతినిధులతో చర్చించనున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఈరోజు సాయంత్రం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్న లక్ష్యంగా 2 రోజుల పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ ఏఐసీసీ పెద్దలతో కూడా భేటీ కాబోతున్నారు. ఆయనతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఉండనున్నట్టు సమాచారం. ఇక ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఏదైతే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టుకు సంబంధించి అఖిల పక్ష ఎంపీలతో సమావేశం కాబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లాగే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు మన కిషన్ రెడ్డి, ఇతర నేతలతో కూడా ఆయన సమావేశం కాబోతున్నారు. వారు చెప్పినటువంటి ప్రతిపాదనలు, అట్లాగే ప్రభుత్వం ఏదైతే భావిస్తుందో బనకచర్ల ప్రాజెక్టు పరిస్థితులలో అడ్డుకుంటామని ఇప్పటికే చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు జలశక్తి మంత్రితో కూడా ఇప్పటికే అనేక సార్లు తెలంగాణ ప్రభుత్వం తరఫున రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఈ రోజు జరిగేటువంటి అఖిల పక్ష సమావేశానికి సంబంధించినటువంటి నివేదికను వారు చెప్పేటువంటి అంశాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా చర్చించనున్నారు. థ్యాంక్ యూ రమేష్.